రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలోనే శక్తి ఉంటుంది. ఎట్లా సాధ్యం? ఎట్లా ఉంటుందంటే ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే హిజ్రాకి నేను మగతనం తీసుకురాలేను, కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏమి లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటాడా? అంటే వ్యాపారమా కదా, ఇది వ్యాపారం, అది వ్యాపారం, అది బిజినెస్. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి. దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, ఈసా మసీహ్ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, పేరు కాదు అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పేరు కాదు అది. చాలా ఆయన చేసే కార్యానికి, ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యం యొక్క రూపం అది. యేసు అని పేరు. రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలోనే శక్తి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే హిజ్రాకి నేను మగతనం తీసుకురాలేను, కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏమి లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. యేసు అనే పేరును చూడొద్దు మీరు. మీకు యేసు నచ్చలా వదిలేయండి, జీసస్ అన్న అండం నచ్చలా వదిలేయండి, ఈసా మసీహ్ అండం నచ్చలా వదిలేయండి, యెహోషువ అండం వదిలేయండి, యూషో అని పిలవడం నచ్చలా వదిలేయండి, రక్షకుడు అని పిలవండి. ఇంకా దానికి మీకేముంది? ఆ రక్షకుడు అన్న పదంలోనే శక్తి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం గురించి ఎంతవరకు గొప్పగా ప్రచారం అవుతుందో అంతవరకు నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మీరు మీ వ్యక్తులు కాదంట? అవును, ఒప్పుకుంటాను నేను దానికి. దీన్ని ఒప్పుకుంటారు? ఎందుకు ఆ రకంగా? నిజంగా మీరు చెప్పే బైబిల్ అంత శుద్ధమైన గ్రంథమే అయితే ఎందుకు ఈ రకమైన వ్యక్తులు మనం చూస్తున్నాం? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి? బ్రదర్, ఒకటి ఏంటంటే మనుషుల్ని దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగానే పుట్టించాడు, కానీ రోబోలుగా తయారు చేయాల. నేను లెగమంటే లెగాల, నేను కూర్చోమంటే కూర్చోవాలా, నేను స్విచ్ చేస్తేనే కదలాలా, ఇట్లా తయారు చేయాల మనిషిని. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి ఏది మంచో ఏది చెడో చెప్పాడు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పాడు, చెప్పి వదిలిపెట్టాడు. మంచి చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు, చెడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. భవిష్యత్ కాలంలో ఎలాంటి వాళ్ళు భూమి మీదకి వస్తారో, సంఘంలోనికి వస్తారో చెప్పాడు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ముందుగానే ఎందుకు వస్తారు? అది బైబిల్ అంత గొప్పదైతే అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు మీ మతాన్ని లేదంటే మీ క్రిస్టియానిటీని ఎందుకు ఎంచుకుంటున్నారు? బ్రదర్, ఒక విషయం చెప్పనా, ప్రతి మతంలో కూడా ఏ అభిప్రాయాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో కూడా మోసగాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీని కొంచెం సేపు పక్కన, నాకు కొంచెం ఐడియా ఉందన్న. క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు ఏది ముక్కు మూసుకొని మనం బాప్తిజం మనం నేను చెప్తాను చెప్పడానికి. దాని అర్థం ఏంటంటే ఇక నుంచి అట్లా నేను చెప్తాను బ్రదర్. మనిషికి ధిక్కరించడం అనే ఒక స్వభావం ఉంటుంది బ్రదర్. అది ఎవరిలో అయినా, ప్రతి ఒక్కరిలో. మంచి అమ్మాయి కనపడగానే చూస్తాడు, నోటికి ఏదైనా తప్పుడు మాట వచ్చినా మాట్లాడతాడు, మనసులో ఏదైనా చెడు ఫీలింగ్ వచ్చినా కవర్ చేసుకుంటాడు. ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాడి క్యారెక్టరే మారిపోతుంది. మమ్మల్ని మొక్కమని చెప్పాం. బాబాలు ఉన్నారు, మోసం చేసే స్వాములు ఉన్నారు. మోసం చేసేవాడిని ఎదవాలని మేము చెప్తాం, పాస్టర్లు ఎదవాలని వాళ్ళు చెప్పాను, వాళ్ళు చెప్పారు, మేము చెప్తాం. నువ్వు ఎవరి పేరైనా చెప్పు, మోసం చేసేవాడిని ఎదవా మేము తాడదీస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఏదో న్యూస్ వచ్చింది, 11 ఏళ్ళ అమ్మాయిని ఏదో పాస్టర్ చేశాడని. అని ఖండించడానికి ఎవరన్నా పాస్టర్ రమ్మని చెప్పు. కాపాడ్డాను కాదు, ఖండించడానికి. దేవ సహాయం అని తిరుపతిలో వాడు ఏదో చేశాడు, కలిపితే ఏదో అమ్మాయి విషయంలో వీళ్ళందరూ వచ్చారు గొర్రెలు అని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు బ్రెజిల్లో కొట్టొచ్చు నెట్లో, బ్రెజిల్లో ఒక చర్చిలో 3,30,000 మంది పిల్లల్ని వీళ్ళు వాడేసి చంపేసి అని చాలా చేశారట. ఆథరైజ్డ్, నా సొంతం కాదు, నెట్లో కొట్టచ్చు. బ్రెజిల్ ఆర్ బెల్జియం సమ్వేర్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం అలా జరగకూడదుగా. పరిశుద్ధం ఏం లేదనా, ఇట్స్ ఓన్లీ అది ఒక పుస్తకం, వాళ్ళ మస్తకం. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు. మీకు ఆర్ నారాయణమూర్తి తెలుసుగా, ఆర్ నారాయణమూర్తి సినిమాలో పాట ఏంటి? అలా అందులో ఇంకో పాట ఉందిగా, ఆ ఊరు మనదిరా ఈ నేల మనదిరా, అలా అన్నట్టుగా
ఈ పెన్ను మనదిరా, ఈ పేపర్ మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తారా అన్నట్టుగా వీళ్ళు ఒక 44 మంది తాగుబోతులు ఎప్పుడు పెడితే అప్పుడు రాశారు, ఏది పెడితే రాశారు. అది ఏది ఇందులో వీళ్ళు హీరో అనుకునే పదార్థం పుట్టాడో సచ్చాడో పుట్టాడో ఏది తెలదో 300 ఏళ్ళ తర్వాత జస్ట్ కట్టు కదా ఇది. ఇప్పుడు ఒక విధానం వలన ఎవడైనా సింపుల్గా మారితే అది గొప్ప విధానం. ఎలా మారాలి? సింపుల్. స్పెల్లింగ్ ఇది SIMPLE. అలా కాకుండా SINFUL సిన్ఫుల్ అయితే కదా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ప్రపంచంలో వ్యభిచారానికి హబ్గా ఉన్న దేశాలు 10 పెట్టు. ఏ దేశాలు వస్తాయి? అని క్రైస్తవ దేశాలే. క్రైమ్ రేట్లో తోప్స్ పెట్టు చూడు నెట్లో, గూగుల్ తల్లి అడుగు, దాంట్లో తోపులు ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడు, ఎవడో తాగుబోతాడు, ఆడు ఇక్కడ ఎక్కడో మామూలు ఏదో కొనుక్కుని తాగేస్తాడు. వాడికి వచ్చి సేమదే ఫారిన్ అన్నాం అనుకో, ఆడు అసలు కళ్ళు కదా, అవునా, పెద్ద కళ్ళు అయిపోయి ఆడు సీమ ఆనందపడిపోతాడా? ఈ సీమ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? సీమ దొరలది. సీవెండి, సేవండి అంటాం మనం, అల్యూమినియాన్ని. సేవండి కాదు అది, సీమ వెండి. సీమ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండే ప్లేస్ అని, అలా తయారైంది, వాళ్ళ చేత తయారు చేయబడిందని. అలాగే సీమ సరుకు అంటే ఎవరు అంటే గొర్రెలే కదా. ప్రపంచంలో పెద్ద పెద్ద స్లాటర్ హౌస్ మెయింటైన్ చేసేది ఎవరు? ఏం నేర్చుకోవాలి? ప్రపంచం ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఇది ఒకటేనా? ఇంకేమైనా నేర్చుకోవాలా? ఏమైనా ఉందా? పోనీ మంచి ఆడదని చూపించండి, ఓ పర్ఫెక్ట్ మాత్రం చూపిస్తారా? మేము చూపిస్తాం, పిలిచో మేము చూపిస్తాం. మంచి అమ్మ మేము చూపిస్తాం. మేము అమ్మ అని మట్టిని అంటాం, నీళ్ళని అంటాం. అసలు పరిచయం. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు, అమ్మ అనే పిలుస్తా. ఎవరమ్మైనా అట్లా పిలుస్తాం మనం. అది మన కల్చర్. వాడికి అది ఉండదు. అమెరికాలో చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. ఏం నేర్చుకోవాలి? పోనీ ఇప్పుడు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు సార్ గూగుల్ తల్లి. ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటాడా? అంటే వ్యాపారమా కదా? ఇది వ్యాపారం, అది వ్యాపారం, అది బిజినెస్. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మనం అందరం కూడా నువ్వు హుండీలో డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెయ్యకు అని చెప్పగలం కదా. ఎవడు ఒక క్రిస్టియన్తో చెప్పను, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తివంతుడు, ఇవ్వకపోయినా పర్లేదని చెప్పను. కష్టం చెప్పరాళ్ళు మొత్తం పడుకుంటుంది. సో మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. ఒక ఆవిడ ఉంటుంది, బలే తెల్ల బట్టలు వేసుకుని, బలే తిడద్దు అసలు. కష్టాలు వస్తే బాత్రూంలోకి వెళ్ళాడు, దశంభాగాలు ఇవ్వకపోతే కష్టాలు పోవు అంటది. ఇంకొకడైతే అసలు కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. వాడుండి మీ ఆస్తులు అడిగానా, పొలాలు అడిగానా, కూలికి వెళ్ళి వచ్చాక 50 వచ్చింది, 10 పక్కన పడి 1000 రూపాయలు వచ్చింది, 1000 వచ్చింది, 100 పక్కన వేసేయి. ఆదివారం వచ్చి తీసుకొచ్చి చర్చికి ఆ కానుకలు పెట్టి వేసి, నీది 4 తరములు రక్షించబడు. ఏంట్రా అడుక్కోవడం ఏంటిరా? ఈ అడుక్కోవడం ఏంట్రా? ఆస్కార్ లెవెల్లో వాళ్ళ దేవుడు సర్వశక్తివంతుడు అయితే ఈ అడుక్కోక్కర్లేగా.